హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి బిజినెస్ ఐడియా అనేది ఇవ్వబోతున్నాను ఆడవారందరికీ. అండ్ ఆయిల్లెస్ కుకింగ్ కూడాను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈ ఆయిల్లెస్ కుకింగ్ అంటే ఆరోగ్యానికి ఆయిల్ అవసరమే, బట్ అతిగా వాడడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఆయిల్ అతిగా వాడడం వలనే కదా ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్స్ అండ్ బ్లడ్ ప్రెషర్, బీపీ, షుగర్ ఇంకా ఎన్నో రకాల రోగాలకైతే కారణమవుతున్నాయి ఈ ఆయిల్స్. సో ఈ ఆయిల్స్ ప్యూర్ ఆయిల్స్ అయితే ఏం కాదు, ఆ ప్యూర్ ఆయిల్ అయినా కొంచెమే వాడాలి, అది కూడా ఇది ఒక 1 or 2 స్పూన్స్. కానీ ఈ గిన్నెలు మాడడం వల్ల అవి గోలవను ఎలానో ఆయిల్ అయితే అడ్డగోలుగా వాడుతున్నాము. సో అవి ఇప్పుడు ఈ ఏఎంసీ గిన్నెలలో మాత్రం అసలు మొత్తం ఆయిలే లేకుండా వండుకోవచ్చు, లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసైనా వండుకోవచ్చు. అంటే ఈ మధ్యలో జనాలు అయితే కొంచెం మేలుకున్నారులేండి, గానుగా ఆయిల్స్ను పట్టించుకోవడం, పల్లి ఆయిల్, కుసుమ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అని డిఫరెంట్ ఆయిల్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ అందరంతా బేర్ చేయలేరు కదా. అది 400 లీటర్ అలా ఉంది. ఒక 2 లీటర్ అలా 3 లీటర్ అలా తీసుకోవాలంటే ఇంకా మన జీతం అంతా వచ్చేదానికి మన ఆదాయం అంతా ఆయిల్స్కే వెచ్చించాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ ఏఎంసీ గిన్నెలలో మనం వండుకొని, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనైనా వండుకోవచ్చు, అసలు మొత్తం ఆయిల్ లేకుండానైనా వండుకోవచ్చు. మన ఆయిల్ ఖర్చు ఉండదు, ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యం బాగుంటుంది. అండ్ కుకింగ్ ఫాస్ట్ కావడం వల్ల మనకు గ్యాస్ కూడా తొందర అయిపోదు. మనకు నెల వచ్చేది 2 నెలలు వస్తుంది, 3 నెలలు కూడా వస్తుంది. ఆయిల్ అయితే నెలకు 4 ప్యాకెట్లు అయిపోతాయి. మామూలుగానైతే ఏఎంసీ గిన్నెలలో వండుకుంటానైతే ఒక 1 లీటర్ అయితే అయిపోతుంది, ఒక 1 ప్యాకెట్ అయితే చాలు, అలా అనమాట. ఇప్పుడు వితౌట్ ఆయిల్ పొటాటో వెజ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అందులో చిల్లీ ఫ్లేక్స్ అని, సాల్ట్ అని, ఇంకా పెప్పర్ అని, ఈ పొటాటోస్ని మాత్రం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇలా సన్నం పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవన్నీ మిక్సీ చేసుకొని మనం అందులో పెట్టేసుకోవడమే. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసింది, కొంచెమే జస్ట్ అంతే. మనము ఫస్ట్ బౌల్ని అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకొని తర్వాత ఇవి అందులో పెట్టేసి మనం ఫ్రై చేసి, మనం ఏం చేయలేదు, జస్ట్ పెట్టేయడమే అంతే. అలారం పెట్టేస్తే ఇంకా అదే అలారం వచ్చాక మనం ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. నవజన్య అంటారు దీన్ని. అండ్ అది వెయిట్ చేసేది అనమాట. ఇది మనం మంచిగా ఒక్కసారి కొనుక్కొని మనం ఎక్కడికైనా టూర్ అయినా తీసుకెళ్ళచ్చు. దీనిపైన వంట చేసుకోవచ్చు, పాలు వేడి చేసుకోవచ్చు, అండ్ టీ చేసుకోవచ్చు, అన్ని రకాల అన్నీ చేసుకోవచ్చు. మంచి టైం సేవ్ అవుతుంది, మన ఫుడ్ మనమే తీసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఎక్కడికైనా పవర్ అయితే ఉంటుంది కదా. సో దీన్ని నవజన్యం అండ్ ఈ బౌల్స్ కొన్ని బియ్యం అవి తీసుకొని మనం ఎక్కడికైనా టూర్ అయినా వెళ్ళొచ్చు, మంచిగా కుకింగ్ చేసుకోవచ్చు దీనిపైన. బేకింగ్ విండోలో 7 seconds 7 minutes. 7 minutes. ఫస్ట్ నుంచి తీసారా వీడియో? నాకు కొంచెం పంపిండి, నెంబర్ చెప్తా. కూల్ అవ్వగానే కలర్ వచ్చేస్తుంది. దీని మీద రైస్ వండుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 టైమ్స్ దీనిపైన స్టవ్ లాగా వాడుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ పైన అవ్వదు కదా, ఇలా పైన కూడా పెట్టేసుకోవచ్చు. 2 sides ఫ్రై. మీరు ఆయిల్ ఎన్ని స్పూన్స్ వేసారా? 1 teaspoon. ఇందులో కలిపి వేసారా లేకపోతే దాంట్లో వేసేసారా? ఇందులో కొంచెం వేసి అందులో కొంచెం వేసి మొత్తం రెడ్ అయిపోయింది. మొన్న చికెన్ వేసారు, బాగా. మెయిన్ ఈ ఏఎంసీ పాత్రలలో ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్ ఎగిరిపోకుండా, వ్యాబ్రేట్ అయిపోకుండా మంచిగా అందులోనే ఉంటాయి అన్నమాట. అంటే పోర్సెస్
మిగతా బౌల్స్కి అయితే ఉంటాయి, వీటికి ఉండవు కాబట్టి ఈ విటమిన్స్ ప్రోటీన్స్ అందులోనే ఉండి మనకు వెజిటేబుల్స్ కూడా ఆ తీయదనం అనేది అలానే ఉంటుంది. చాలా కర్రీ అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా లేకుండా వితౌట్ ఆయిల్ టమాటా రైస్ చేస్తున్నారు ఇక్కడ. అది మీరే డైరెక్ట్ చూడండి, చాలా బాగుంది ఇది కూడా. మొత్తం అసలు వితౌట్ ఆయిల్. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేశాక నేను చూశాను, నేను ఫస్ట్ వీడియో కొంచెం మిస్ అయ్యాను. వితౌట్ ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ టమాటా ప్యూరీ అవన్నీ వేసింది. చూసారు అక్కడ కూడా మాడింది. మనం హీట్ మీద ఏమైనా వేస్తే చిప్పట అంటుంది ఒక 10 seconds అలా, దాని తర్వాత సెట్ అయిపోద్ది. క్లోజ్ చేసుకోవాలి. 10 seconds కూడా అది చేంజ్ అవుతుంది. లిటిల్ బిట్ సాల్ట్ రైస్ ఎంత కప్పు నేను చాలా తక్కువ తింటాను. దీంట్లో ఎక్కువ పడ్డది సాల్ట్ కారం ఎక్కువ పడ్డది. అవును చూసేసుకోవాలి, తక్కువ చాలా తక్కువ పుట్టిగా తీసుకోండి. ఇంకా దీంట్లో పోసి ఉండవు కదా, అందుకే ఎక్కడ పీల్చుకోవాలి. హైలో పెట్టచ్చు. ఇప్పుడు నెక్స్ట్ హైలో పెట్టేసి వాటర్ కూడా కొంచెం తక్కువ పోయొచ్చు. 1.5 గ్లాస్ రైస్కి ఇంకా బాస్మతి రైస్ అయితే చాలా బాగా అవుతుంది. ఒకటి అయితే మసాలా వేయలేదు, ఇది రైస్ చేసి మసాలా ఏం వేయలేదు, జస్ట్ ఏమైనా బిర్యానీలో ఉంది కదా ఉప్పు కారం నార్మల్గా ఇంట్లో ఏమేమైతే వాడతామో అది వేసుకుంటే మనము ఎప్పుడైనా సరే అయిపోయే ముందు వేసుకోవాలి, మళ్ళీ వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది. కుకింగ్లో వేసుకుంటే కొంచెం దాంట్లో ఉన్న వైటమిన్స్ వాటర్ మేడం అప్పుడు రాణి మేడం బర్త్డే చేసారు రాలా 1 బిస్కెట్లు అయితే ఉన్నాయి. ఈ టైంలో సాల్ట్ తీసుకోవచ్చు. సాల్ట్ ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. వద్దు అంటే కొంచెం పోయినసారి కొంచెం తక్కువ, నేను సాల్ట్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ కాదు. అంటే సాల్ట్ తినడం వల్ల ఏం నేను సేఫ్టీ బాల్స్ ఉంటాను ఒక 4 ఈ 2 లోపల 2 దీనివల్ల బస్ట్ అవ్వదు అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్. నేను చాలా పిక్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఆవిరి బయటకు వెళ్ళి నార్మల్గా ఇలా పెట్టేసి అనుకోండి ఛాన్సెస్ ఉంటాయి బయటకి వెళ్ళి. ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ గ్యాస్ కట్ ఉంది, అది ఒత్తుకుపోయి క్లోజ్ అయిపోతుంది. ఇలా మీకు ఇన్ కేస్ ఫ్లేమ్ వస్తుంది బయటికి, మీరు ఏమైనా అంటే కుక్ చేస్తుంటే మధ్యలో అంటే ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా వస్తాండి అయిపోతుంది. లేదన్నా ఫీడర్లో ఒకసారి అదే తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎన్ని మినిట్స్ సాఫ్ట్ వరకు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం. స్టీమ్ రిలీజ్ అవుతుంది. అయిన తర్వాత ఒక 1 minute ఆఫ్ చేసుకుంటాం. నార్మల్ లిడ్ అయితే అంటే నేను తీసుకున్న సెట్ తీసుకోవాలి 24. ఇగో ఇట్లా ఉంటాయి, ఇట్లా క్యాప్ ఇట్లా ఉంటుంది అన్నట్టు.
స్పెషల్ చెప్పండి. 32 ప్రైమర్స్ ఉంటుంది కదా అందులో. 32 ప్రైమర్స్ కూడా పెట్టి మెంబర్స్ అంటున్నారు. 32 ప్రైమర్స్ అయితే ఇద్దరు చిన్న పిల్లలే. అవునా? ఇద్దరు చిన్న పెద్దవాళ్ళు నలుగురా? పెద్దవాళ్ళు ముగ్గురే. అయితే మీరే చెప్పండి. మయో 2 చెప్పండి. మీరు తీసుకున్నారు కదా మయో 4. మీరు మయో 4 2 తీసుకోవాలి. 24 చెప్పండి. కొంచెం నేను ఇది తీసుకున్నారా? మీరు తీసుకున్నారు. ఇదొకటి ఇది వస్తుంది. మీరు ఏం తీసుకున్నారు? మీరు ఏం ఇదొకటి తీసుకున్నా. ఇగో ఇదేమో కర్రీస్కి. ఇది కర్రీస్ మేడం. కడాయిలాగా వాడుకోవచ్చు. మనం రైస్ వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు, మల్టీ కుకింగ్. 5 minutesలోనే అయిపోతుంది. 10% డిస్కౌంట్ కూడా ఉంది ఇప్పుడు. 71కు ఇవి. ఇదిగో మేడం ఇది ఫ్రీ. ఆడియోతో ఫ్రీ. టైమర్ కూడా ఫ్రీ వస్తుంది. ఇది ఫ్రీ వస్తుంది. ఇంకో టైమర్ ఉంది, అది కూడా ఫ్రీ వస్తుంది మీకు. ఇది నాన్ స్టిక్ కాదు, ఇది నాన్ స్టిక్ ఫ్రీ. ఇదేమో 7000 ఫ్రీ. ఈ సెట్ తీసుకుంటే ఈ ఫ్రీ. అది కాకుండా అది ఇస్తారు మనకి. అదే మనకి ఇచ్చాం కదా ఇంకే. అదే బౌల్ ఇవి వస్తాయి. ఎంత ఇది? 71. నాకు ఇలా వద్దు, ఇలా కావాలన్నా కాకపోతే మనం ఎలా తిన్నారు చికెన్ 2 కిలోలు ఎంత పడుతుంది? 60. ఎన్ని 3 kgs రైస్ పడతాయా? 3.5. 2 kg రైస్, కేజీన్నర చికెన్. బిర్యానీ మొత్తం పై వరకు వస్తుందా? పై వరకు వస్తుంది. 3 కిలోల కడుక్కోవాలా? కడుక్కోవచ్చు. అదే చూపిస్తున్నారు. లేదు వీడియో కాల్ ఏం కాదు. కాదండి, అంటే సగం అన్నం మెత్తగా అయిపోతుంది ఇట్లా. నేను యాక్చువల్ గా 2005 లో నేను జాయిన్ అవ్వక ముందు ఆర్డినరీ హౌస్ వైఫ్ నేను. సో హౌస్ వైఫ్ ని ప్లస్ ఎర్నింగ్స్ కావాలి అన్న ఉద్దేశంతో నేను అంటే టైలరింగ్ నాకు రాదు, కానీ టైలరింగ్ వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళని హైర్ చేసుకొని ఒక 3-4 మిషన్స్ ఇంట్లో పెట్టుకొని కుట్టించేదాన్ని. సో అట్లా నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉండదంటే పొద్దున 10 గంటల నుంచి ఒక్కొక్కసారి పండగల టైంలో రాత్రి 10 వరకు కూడా వాళ్ళు కుట్టేవాళ్ళు. సో నేను వాళ్ళ వెనకాలే ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో నాకు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. నాకు ఒక బాబు, 2 పాపలు. నా కొడుకు అప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాడు. పెద్ద పాప LKG, చిన్న అమ్మాయి నర్సరీ అట్లా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో మా వారు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా చేసేవాళ్ళు. అప్పుడు మా వారి శాలరీ 2000 రూపీస్. 20 years బ్యాక్ నేను చెప్పేది. సో 3 పిల్లల్ని కూడా 7th డే అడ్వెంటిస్ట్ హ్యాబిట్స్ లో నేను జాయిన్ చేశాను. వాళ్ళ ఫీజులు అవన్నీ అంటే ఒక్కరితో అవ్వట్లేదని నేను అట్లా సైడ్ ఇన్కమ్ లాగా అలా పెట్టుకున్నాను. బట్ నాకు ఎట్లా అంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళినప్పటి నుండి 10 o'clock టు నైట్ 8 వరకు వాళ్ళ వెనకనే తిరగడం, నాకు చాలా టైం అంతా వేస్ట్ అయిపోయేది. అయినా కూడా నెలంతా కూడా దాటితే కూడా ఒక 5000 కూడా వచ్చేది కాదు. అంటే వాళ్ళకి ఇవ్వాలి కదమ్మా కుట్టినందుకు. సో వాళ్ళకి ఇచ్చినా కూడా 5000 మిగిలేదు కాదు. టైం ఎంత? దగ్గర 10 గంటలు పని చేసేదాన్ని. 10 గంటలు పని చేసినా నాకు అంత డబ్బు వచ్చేది కాదు. ఆ టైంలో సేమ్ మా ఆపోజిట్ హౌస్ లో ఏఎంసీ డెమో, ఇప్పుడు మీరు ఎలా చూసారో అలా ఒక డెమో ఇచ్చారు, ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా. అంటే వెళ్ళి చూశాను, నాకు బాగా నచ్చింది. నేను కొనుక్కున్నాను, కుక్వేర్ కొనుక్కున్నాను. ఇలాగే మీరు ఎలా క్లాస్కి వచ్చారో అలా క్లాస్కి వెళ్ళాను, చూశాను. చూసినప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు మేడం మీరు పెట్టి కొనుక్కున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారంటే చెప్తే, మీరు ఇప్పుడు అది చేసే బదులు మీరు అన్ని గంటలు కష్టపడుతున్నారు కదా, 10 గంటలు కష్టపడితే కూడా మీకు 5000 రావట్లేదు మేడం, మీరు మా దగ్గర డైలీ 2 hours చేయండి అన్నారు. సో ఏం చేయాలంటే అప్పుడు ఇలాగే కూర్చోబెట్టి క్లాస్ చెప్పారు అనమాట. నాకు జస్ట్ 2 hours మన ఏఎంసీ బిజినెస్ కోసం డెమోస్ ఎక్కడన్నా ఇవ్వడమా అలా చేయండి మేడం, మీకు వస్తుంది ఇన్కమ్ బాగా, 2 గంటలు కష్టపడండి, మీరు అంత అవసరం లేదంటే నేను అది మానేసి ఆ రోజు ఏఎంసీలో జాయిన్ అయ్యానండి. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నేను కష్టపడ్డది చాలా ఎక్కువ.
ఇప్పుడు కష్టపడేది చాలా తక్కువ టైము నేను ఏఎంసీ కోసం వెచ్చించాను టైము. ఆ తక్కువ టైం వెచ్చించినా కూడా ఆ 5,000 రూపీస్ కాదు, కొన్ని వేల రూపాయలు ఎర్న్ చేశాను ఎవ్రీ మంత్. ఫస్ట్ స్టార్టింగ్ లో 10,000, 20,000, 30,000, 40,000, 50 అట్లా పెరిగి లక్షల్లో కూడా వెళ్ళిపోయింది ఇన్కమ్. అంటే అప్పుడు నేను హౌస్ వైఫ్ గా ఉంటూ ఈ కుట్టు పనే ఏముందిలే, ఇల్లు వదిలి బయటికి పోవాలంటే బట్ రిస్క్ కదా అని ఆలోచించుంటే ఈ రోజు ఈ రీజనల్ మేనేజర్ అయ్యేదాన్ని కాదు. అందుకని ఏమంటే మనం ఎప్పుడైనా మన లైఫ్ లో ఒక కొత్తదనం కావాలి మేడం. మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది మనలో. మనం ఏమనుకుంటామంటే ఇల్లు వదిలి బయటికి రబ్బో, పిల్లలకు వంట చేసి పెట్టాలి, హస్బెండ్కి టిఫిన్ కట్టాలి, చుట్టాలు వస్తారు వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వాలి, ఇవన్నీ అదే ప్రపంచం అనుకొని ఉండిపోతాం. కానీ అది ప్రపంచం కాదు మనకు, అది ఒక ప్రపంచంలో ఒక భాగం మన ప్రపంచంలో. కానీ మనకంటూ ఎర్నింగ్స్ కావాలి కదా, హస్బెండ్కి సపోర్టివ్ గా ఉండాలి, మనం కూడా ఎంతో కొంత మనం సంపాదించి పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో నేను ఇందులోకి వచ్చానండి. సో మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇందులో కొంతమంది ఇక్కడ నిలబడి మాట్లాడాలి, మీ సక్సెస్ స్టోరీ నేను వినాలి. సో ఇక్కడ అలాగే వచ్చిన వాళ్ళే నాగతులసి గాని, సువర్ణారెడ్డి, శాంత మేడము, లలిత మేడము, రాణి మేడం, వీళ్ళంతా నాకులాగా వీళ్ళు సేమ్ క్లాస్ కట్టండి మేడం. అప్పట్లో మీరు అదృష్టవంతులండి. ఇప్పుడు మేము 1,500 కట్టేవాళ్ళం. ఇప్పుడు మీకు ఫ్రీ జాయినింగ్, జస్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్ తీసుకొని జాయిన్ చేస్తారు మేడం. ఏమీ ఉండదు, మీకు చాలా సింపుల్ మెథడ్. మీకు కమిషన్స్ అనేది ఎర్నింగ్స్ ఎలా వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకోండి మేడం. కంపెనీ వచ్చేసి 1963లో జర్మనీలో స్టార్ట్ అయిన కంపెనీ అండి. మన ఇండియా వచ్చేసి 1996లో ఇండియాకి వచ్చిందనమాట. 33 దేశాల్లో ఈ ప్రోడక్ట్ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు ఒక 10,000 మంది హెల్త్ అంబాసిడర్స్ ఉన్నారు. అంటే ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసే వాళ్ళని హెల్త్ అంబాసిడర్స్ అంటాం మేడం మేము. ఎందుకంటే మనకు డాక్టర్ కి ఏమాత్రం తేడా లేదు. అసలు నన్ను అడిగితే డాక్టర్ కంటే మనమే ఎక్కువ. డాక్టర్ ఏం చేస్తారు, మనకు జబ్బు వచ్చినాక నయం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామో జబ్బులు రాకుండా వాళ్ళకి ముందే వెళ్ళి మనం ఈ ప్రోడక్ట్ ను వాళ్ళకి ఇస్తున్నాం. సో కాబట్టి మనం చాలా గ్రేట్ హెల్త్ అంబాసిడర్స్ అని అందుకే పిలుస్తారు అనమాట మనందరినీ కూడా. సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అంతటా ఉందని చెప్పాను కదండి. ఇది బెంగళూరులో 15 బ్రాంచెస్ ఉన్నాయి, మన హైదరాబాద్ లో కూడా 6 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది, అలా అన్ని ప్లేసెస్ లో మన బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఇంకెక్కువ బ్రాంచెస్ కావాలి, ఇంతకన్నారు మేడం ఉప్పల్లో బ్రాంచ్ అని. కావాలంటే ఎవరు కావాలి మేడం? మేనేజర్లు కావాలి. మరి మీరే రావాలి, మీరు అందరు రావాలి, జాయిన్ అవ్వాలి, మీరు కూడా కెరియర్ లో బిల్డ్ అవ్వాలి, సువర్ణ లాగా, తులసి లాగా, రాణి మేడం లాగా అవ్వాలి. అప్పుడే మీకు కూడా బ్రాంచ్లు ఇస్తారు. ఇప్పుడు రాణి మేడం గమనించారు, చూసారు కదా మీరు మాట్లాడారు. రాణి మేడం తెలుసా ఎవరు కదా? రాణి మేడం తెలియదా కదా? మేడము సైలెంట్ కిల్లర్ అంటారు. మేడం ని ఏఎంసీలో అందరు ఆమె పేరే సైలెంట్ కిల్లర్ అంటారు. అలాంటి ఆ మేడము ఒక బ్రాంచ్ కు ఇప్పుడు కరోనా టైంలో కరోనా టైంలో అందరికి జాబులు వీకిస్తే మేడం కి బ్రాంచ్ మేనేజర్ ఇచ్చారు. ఉప్పల్ బ్రాంచ్ ఓపెన్ చేసి, ఇక్కడ బ్రాంచ్ అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు మేడం కి బ్రాంచ్ ఇచ్చారు. అవునా అవునా రాణి కాదా? కాదంట. సో మేడము మీరు అప్పుడు అనిపిస్తుంది, మేడము బ్రాంచ్ మేనేజర్ గా అసలు చూస్తే ఎవరు అనుకుంటారు సైలెంట్ గా ఉంటుంది. బట్ ఎవ్రీ మంత్ మేడం టర్న్ ఓవర్ ఎంత లేదన్నా కూడా దగ్గర మనకు ఒక 50-60 పాయింట్లు వేసుకున్నా కూడా ఎంత వస్తుంది మేడం టర్న్ ఓవర్ మనది? 60 అంటే మీరు లక్షల్లో బాగా చెప్తారు నాకంటే. ఎన్ని లక్షలు వస్తుంది? 20 లక్షల వరకు మేడం ఎవ్రీ మంత్ తన టీంతో కలిపి ఈ చిన్న బ్రాంచ్ ఇది ఇలాంటి ప్లేస్ లో తను ఎక్కడి నుండి వస్తుంది? మళ్ళీ తను ఏమైనా ఇక్కడ పక్కన ఉంటుంది అనుకుంటారా? నల్లకుంట నుండి వస్తుంది, అంత దూరం నుండి వచ్చి వర్క్ చేస్తుంది. సో మేడం చూసారా, మీరు మోటివేట్ కావాలి కదా మేడం. ఇప్పుడు మేడం బ్రాంచ్ మేనేజర్ అయ్యిండ్రు, ఇప్పుడు మేడం ఒక్కరేనా ఇక్కడ? ఇంకొకరు వద్దా? ఉండాలి కదా. సువర్ణకు తులసికి పోటీకి ఎవరు వద్దా? వాళ్ళు బ్రాంచ్లు తీసుకుంటే మీకు కూడా కావాలి కదా. అందుకే ఈ ఆపర్చునిటీ మీటింగ్. మీలో కూడా ప్రతి ఒక్కరిలో ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మేమందరం కూడా సడన్ గా మాకేం టాలెంట్ రాలే, మా రాణి మేడంకైనా, సువర్ణకైనా, తులసికైనా, నాకైనా మాకు అందరికి ట్రైనింగ్సే మేడం. ఇలా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, వీళ్ళు సేల్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని చేసుకోవడమే. ప్లస్ మేనేజర్ సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుందండి ఇందులో, 100% మేనేజర్ సపోర్ట్. ప్లస్ మీరు సేల్ చేసినందుకు గాను మీకు మనీ వస్తుంది మేడం. మనీ వచ్చేసి మీకు రెగ్యులర్ సెట్ల మీద 10% వస్తుంది.
అండ్ ఆఫర్ సెట్లు ఉంటాయి కదా రెగ్యులర్ గా, ఆఫర్ సెట్ల మీద మాత్రం మీకు 7 to 8% ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ కి బెనిఫిట్ ఎక్కువ ఇస్తున్నాడు. కస్టమర్ కి బెనిఫిట్ ఇవ్వడం వల్ల మీకు కమిషన్ తక్కువ వస్తుంది అనమాట. కానీ కమిషన్ తక్కువ వచ్చినా వరి అవ్వక్కర్లేదు. టోటల్ మీకు చూసుకుంటే మీకు బోనస్లు అని అవన్నీ ఇస్తాయి. ఇన్సెంటివ్ కూడా చాలా బాగుంటుంది మేడం. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రతి ఒక్కటి. ఇవే కాకుండా ట్రిప్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఏఎంసీలో. ఇప్పుడు ప్రజెంట్ మీరు అందరు చాలా మంచి టైంలో వచ్చారండి, చాలా మంచి టైంలో వచ్చారు. ఎందుకంటే చాలా తక్కువకి 3,60,000 బిజినెస్ ఎప్పుడు పెట్టలేదండి గోవా ట్రిప్ కి. 3,60,000 బిజినెస్ మీరు ఎప్పుడు ఒక నెలలో కాదు, ఏప్రిల్ వరకు. ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం? జనవరి అయిపోయింది, లెక్క పెట్టుకోకండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలలో 3,60,000 రూపాయలు మనం సేల్ చేయలేమా? ఒక్క రోజులో కూడా చేయొచ్చు మేడం. ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలిజబెత్ గారు మీరు ఒక్క రోజులోనే కదా 70,000 బిజినెస్ ఒక్క రోజులో చేశారు. అలా చేయొచ్చు. అలా ఒక్క రోజులో 3,50,000 బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్సెంటివా? ఓకే. ఇలా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ఉంటాయని తులసి మేడం చూపిస్తున్నారు. అన్ని ఇదంతా డిఫరెంట్. ఒక నెలలో ఒకటి పెడతారు, ఒక నెలలో ఇంకొకటి. అలా చాలా మన ఇంటికి అవసరమైన ప్రతి ఒక్క ఇన్సెంటివ్ ఏఎంసీలో ఫ్రీగా. ఇక్కడ ఉన్న మేనేజర్లు అందరం కూడా చీరలతో, కట్టుకున్న చీరలతో సహా వేసుకునే దుప్పట్లు, పిల్లోలు, కర్టెన్స్, ఈవెన్ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గోల్డ్ అన్ని ప్రతి ఒక్కటి ఇందులోనే. నేనైతే వచ్చిన 1 గ్రామ్ 2 గ్రామ్స్ అన్ని జమ చేసి ఏమంటారు అది హారం లాగా చేయించుకున్నాను. గుండ్ల హారం అంటారు చూడండి, అది 4 తులాలలో ఇందులో వచ్చిన గోల్డే. అందులో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి కొన్నది ఇంత 1 గ్రామ్ కూడా వేయలే నేను ఏఎంసీలో. అప్పుడు ఒక 2 గ్రాములు, అప్పుడు ఒక 5 గ్రాములు, ఒకసారి 13 గ్రాములు వచ్చింది మేడం నాకు ఒక్కటేసారి. 13 గ్రాముల గోల్డ్ ఇచ్చారు, ఒకసారి 5 ఇచ్చారు, ఒకసారి 10 ఇచ్చారు. తర్వాత అన్ని 2 1 అంతా జమ చేసి నేను అదొక హారం చేయించుకున్నా. అవును అప్పుడు కదా. ఇంకెవరికి వచ్చింది? అప్పుడు మీకు కూడా వచ్చింది కదా, సువర్ణకి, కోమలతకు వచ్చింది, తర్వాత విజయలక్ష్మి మర్యాద, భాగ్యమాత, వీళ్ళందరికీ బాగా వచ్చాయి. గోల్డ్ బాగా వచ్చింది. సిల్వర్ కాయిన్స్ వస్తాయమ్మా. ఇంకా ఈ మన ఎలక్ట్రానిక్స్ అయితే చెప్పక్కర్లేదు, డబల్ డోర్ ఫ్రిడ్జ్లు వస్తాయి అన్ని. ఇంకా అంటే ఈ డబ్బులు వచ్చేదే కాకుండా ఇన్సెంటివ్ ఎక్స్ట్రా, అది ఎక్స్ట్రా ఇస్తారు మనకి కంపల్సరీ. అది బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ట్రిప్స్. ఈ 3,60,000కి గోవా ట్రిప్ అయితే మీరు ఎవరు మర్చిపోవద్దు. నేను రాస్తాను ఇక్కడ ఎంతమంది వస్తున్నారు. హైదరాబాద్ 7 బ్రాంచ్ నుంచి చాలా మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇవాళ అయితే మీ అందరి రావాలి, డిసైడ్ అవ్వండి. ఇవాళ మీరు డిసైడ్ అవ్వండి, మేడం దగ్గర ప్లాన్ తీసుకోండి ఎట్లా అవ్వాలి. ఏ హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు డెమోలు పెట్టండి మేడం. మళ్ళీ లేడీస్ డెమోలు వర్కౌట్ అవ్వమ్మా. కొనొచ్చు, కొనకపోవచ్చు, చెప్పలేము. కొంటారు, మా వారిని అడిగి చెప్తామంటారు, అది కామన్ కదా. నేనైనా అలాగే చెప్తాను అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడైతే మనం ఏదొచ్చినా కొనేస్తాం, మన చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ పాపం ఎర్నింగ్స్ హౌస్ వైఫ్స్కి ఎక్కడ నుండి వస్తుందమ్మా? ఖచ్చితంగా హస్బెండ్ అడగాలి. అప్పుడు మనం మళ్ళీ అబ్బా ఇవి అన్ని తిన్నది టేస్ట్ చేసిందని బయటకు వచ్చి తిట్టుకుంటాం అనవసరంగా కదా. అందుకని హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు డెమో పెట్టండి అమ్మ. ఖచ్చితంగా మీకు మినిమం 76,000 సెట్ రాకుండా అడగండి నన్ను. మినిమం 76 అయితే తీసుకుంటారమ్మా. ఎందుకంటే మినిమం 3 గిన్నెలు ఒక లిడ్ ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మో? 2 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. 4 మెంబర్స్ కి ఆ ప్యాకేజ్ సూపర్. ఇంకొంచెం ఎక్కువ ఉన్నది అనుకోండి, ₹1,00,000 దానికి చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీ మనకు బజాజ్ ఫైనాన్స్ ఉంది, మనకు చెక్స్ ద్వారా వెళ్ళొచ్చు. కాబట్టి కస్టమర్ ఎంజాయ్ చేస్తూ మన ప్రోడక్ట్ వాడుతూ అందులో వచ్చే సేవింగ్స్ తోనే కొనేస్తారు. మేడం ఎలిజబెత్ మేడం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు ఈఎంఐలో కొన్నారు, దాంట్లో సేవింగ్స్ వాళ్ళతోనే కదా మీరు ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు. మేడమే ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు అక్కర్లేదు, 2 కొన్నారు. సో వాళ్ళు ఈ బెనిఫిట్స్ ఇందులో మనకు మనీ సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది? ఆయిల్ తగ్గిస్తాము, గ్యాస్ 2-3 నెలలు, 1 నెల వచ్చేది 3 నెలలు వస్తుంది. ఇవన్నీ సేవింగ్సే కదా. సో దాని మూలంగా ఆ వచ్చిన డబ్బునే మనము ఈఎంఐ కట్టొచ్చు. ప్లస్ ఇందులో జాయిన్ అయ్యి సంపాదించి అది ఈఎంఐ కట్టొచ్చు. ప్లస్ మనం ఇంకా కావాలంటే కొనుక్కోవచ్చు, లేకుంటే ఆ డబ్బును పక్కకేసుకోవచ్చు, లేకుంటే సువర్ణలాగా ప్రతి నెల గోల్డ్ కొనుక్కోవచ్చు. కొన్నావా? అదే ఏదో ఒకటి కొంటుంది సువర్ణ, గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఆమె పేరే సువర్ణ, ఆమె ఇప్పుడు గోల్డే కొంటా ఉంటారు. నిజం మేడం, మన ఆడవాళ్ళకి సేవింగ్ అంటే గోల్డ్. అవునా? అట్లా ఆలోచించాలా నిజంగా మేడం. 1 తులం బంగారం విలువ కాదని కొనుక్కుంటే అది మన ఫ్యామిలీ మొత్తం
మొత్తంకి ఒక ఎఫర్ట్ హెల్త్ ఇచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఒక తులం బంగారం కొనుక్కుంటే ఏముంది మేడం, మనం ఒక సన్న నెక్లెస్ ఏదో వేసుకొని మనమే ఎంజాయ్ చేస్తాం, అంతే కదండి. ఇప్పుడు అదే 76,000తో మన మొత్తం ఫ్యామిలీ హెల్త్ మన చేతిలో ఉంటది. ఆ డెసిషన్ అనేది హస్బెండ్ కాదు మేడం, మనం తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎంత నన్ను ఇవ్వడానికి రెడీ ఉంటారు మేడం, కానీ మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఇంత గ్యాస్ సేవింగ్ అనేది మగవాళ్ళకి తెలియదు. ఈవెన్ దో మీరు డెమో చేసిన కాడ కూడా ఎట్లా చెప్పాలంటే, హస్బెండ్స్ ఉన్నప్పుడే గ్యాస్ సేవింగ్ చెప్పాలి మనం, అక్కడే ఆయిల్ సేవింగ్. అక్కడ మగవాళ్ళు ఖచ్చితంగా కాదు అనరు, ఎందుకంటే హస్బెండ్ ఆలోచించేది ఎక్కువ సేవింగ్స్. ఇది ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్కో దేనికో వస్తుందని ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా మీరు ఈ 3,60,000 బిజినెస్ గురించి ఆలోచించకండి. మీరు కనీసం 10 నుంచి 15 డెమోలు, కపుల్స్ డెమోలు, అది ఒక్కటే నెల అడగట్లేదు నేను. ఈ నెలలో ఒక 2 పెట్టండి, మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 5 డెమోలు పెట్టండి, మార్చిలో ఒక 8 డెమోలు పెట్టండి. అట్లా డెమోలు అయితే పెట్టండి. మీరు డెమోలు పెట్టండి, కపుల్స్ డెమోలు. మీకు రిజల్ట్ రాకపోతే నన్ను, సువర్ణను, రాణి మేడం అడగండి. ఎందుకు రాలేదో మేము కస్టమర్ దగ్గరకు వస్తాం. అప్పుడు పెట్టకుండా అడిగితే రావు. డెమోలు పెట్టండి. మీకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఒకరినొకరు నేర్చుకోండి. ఒకరు ఎలా చేస్తున్నారు, కొంచెం సేల్ వస్తలేదు, మీకు ఏం చేస్తున్నామా, మీకు వచ్చింది, ఎలా చేస్తున్నారమ్మా అంటే అక్కడ మీరు ఏం తప్పు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఏం తప్పు చేస్తామంటే చాలా వరకు మనకు సేల్ రాకపోవడానికి ఒక కారణము, మనము డెమో కంటే ముందే రేట్లు చెప్పేస్తాం. చెప్పకూడదు. మనం ఎప్పుడైనా సపోజ్ పారిజాతం మేడం జస్ట్ జాయిన్ అయ్యి పక్కింట్లో ఉన్నారు మేడం దగ్గరికి వెళ్ళి డెమో చూడమనంటే, మేడం అవునా ఎంతమ్మా రేట్ అంటే, ఈ మేడం వెంటనే అదియో నేను కొన్నా 76,000 ఉంది, 1,11,000. అవునా, సరే మా ఆయన అడిగి చెప్తా అంటారా, తెల్లారి నుంచి మీ ఫోన్ ఎత్తుందా అని. ఎందుకంటే ప్రైస్ చెప్పారు కాబట్టి. ఎప్పుడైనా ఇప్పుడు కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం కుక్ వేర్ ముందు పెట్టి వెజిటేబుల్స్ వితౌట్ వాటర్ బాయిల్ చేసి చికెన్ వితౌట్ ఆయిల్ కుక్ చేసినప్పుడు వాళ్ళకు కొనాలని ఆశ కలుగుతుంది. అదే మనం ఫోన్లో చెప్పి ఇది ఇంత ఉంటుందా, అమ్మో వచ్చిందంటే అంత కడుతుంది అనేసి మన ఫోన్లో ఎత్తారు. ఇక మీరు అదొక్క అది టేస్ట్ చూస్తేనే మేడం మీకు సేల్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ